అమెరికా పోవాలన్న ఆశతోటి ఒక స్టూడెంట్ యుఎస్ ఎంబసీలో ఇంటర్వ్యూకి వెళ్ళాడు. సో కట్ చేస్తే ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ జైల్లో ఉన్నాడనమాట. ఏంటి సినిమా స్టోరీ చెప్తున్నావా మాకు అంటే, సినిమా స్టోరీ కాదు, రీసెంట్గా జరిగినటువంటి రియల్ టైం ఇన్సిడెంట్. దీనికి సంబంధించిన లింక్ నేను కింద సోర్స్ డిస్క్రిప్షన్లో పెడతా, మీరు వెళ్ళి చదువుకోండి. సో ఇతను అమెరికా వెళ్ళాలనుకున్నాడు, యుఎస్ ఎంబసీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. సో అక్కడ ఇతని దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తే ఇతను దొరికిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఇతను ఎవరు అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తే. దాని అనుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే నితిన్ అని, విజయవాడకు సంబంధించినటువంటి ఒక ఏజెంట్ అనమాట. సో అసలు ఏం జరిగింది, ఇతను ఎందుకు దొరికిపోయాడు? జనరల్గా యుఎస్ ఎంబసీలో అరెస్ట్లా నో వే. వాళ్ళు ఏం చేస్తారు, చెక్ చేస్తారు, డాక్యుమెంట్లు చెక్ చేస్తారు. వాళ్ళకి అనుమానం కనుక వచ్చింది, లేకపోతే ఏదన్నా తేడా ఉంది అనిపిస్తే 221G ఇచ్చేసి పంపిస్తారు, వీసా రిజెక్ట్ చేస్తారు. సో ఆబ్వియస్లీ కలకంచికి మనం ఇంటికి అవుతుంది. కానీ ఇక్కడ వాళ్ళే పోలీస్ కంప్లైంట్ బుక్ చేసి, వాళ్ళే ఢిల్లీ పోలీసులను పిలిచి, వాళ్ళే ఇతన్ని అరెస్ట్ చేయించారంటే అసలు ఇది ఎంత సూపర్ పవర్ఫుల్ స్టోరీ అనేది మీరు తెలుసుకోండి. ఇది చేయడానికి కూడా రీజన్ ఏంటంటే కేవలం ఒక అవేర్నెస్ మాత్రమే. ఏంటి అంటే అబ్రాడ్ అనగానే వెనక ముందు ఆలోచించకుండా డబ్బులు కట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రీసెంట్గా నాకు కూడా ఒకతను ఇన్స్టాగ్రామ్లో ఇన్ని డాక్యుమెంట్లు పెట్టాడు. ఏంటి అంటే యూకేకి సంబంధించినటువంటి ఒక వీసా, సిఓఎస్ అంటారు కదా, యూకేలో ఒక ఫేమస్ పౌండ్కి సంబంధించినటువంటి స్టోర్ అనేది ఒకటి ఉందన్నమాట. ఆ పేరు మీద వీళ్ళు ఒక ఫోర్జ్డ్ లెటర్, కాంట్రాక్ట్, ఏది మన రెంటల్ అగ్రిమెంట్ తయారు చేస్తాము, లేకపోతే మన రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు వెండర్ అని చెప్పి చేస్తాము, అలాంటి ఒక ఫేక్ అగ్రిమెంట్ తయారు చేసి ఇతనికి పంపించి రేపు వస్తుంది వీసా, ఎల్లుండి వస్తుంది వీసా అని చెప్పేసి అతని దగ్గర 8 లక్షలు తీసుకున్నారంట. హీ డజంట్ ఈవెన్ నో హౌ టు స్పీక్ ఏ సింగిల్ వర్డ్ ఆఫ్ ఇంగ్లీష్ అనమాట. సో ఆ పెట్టినటువంటి 2-3 మెసేజ్లు కూడా నాకే బాధ అనిపించింది. ఎలా మోసం చేస్తారా నాయన ఇలాంటి వాళ్ళని అని. సో ఇప్పుడు ఇలాంటి కేసు కూడా అదే అనమాట. అందుకని కేవలం అవేర్నెస్ కోసమే. అమెరికా పోవాలన్న ఆశ ఉండొచ్చు, కానీ చివరికి జైల్లో చిప్పుకుడు తినేటువంటి పరిస్థితి మాత్రం తెచ్చుకోకండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఇంకా లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరంటే చాలామంది చేసుకోవట్లేదు, ప్లీజ్ చేసుకోండి. ఓకే, ఒక స్టూడెంట్ ఢిల్లీ యుఎస్ ఎంబసీకి వెళ్ళాడు ఇంటర్వ్యూకి. అంతా బాగానే ఉంది, ఇంటర్వ్యూ జరుగుతుంది. సో అతనికి 4 ముక్కలు ఇంగ్లీష్ కూడా రాదు. అవతల ఆఫీసర్కి సంథింగ్ ఏదో ఫిష్ అనేది అర్థమైంది. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూపించాడు, డాక్యుమెంట్స్ చెక్ చేశాడు. యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ కానీ, కన్వకేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ లెటర్ కానీ, అప్రైజల్ శాలరీ ఉన్నటువంటి లెటర్లు కానీ, మొత్తం ఎవ్రీథింగ్ కంప్లీట్లీ ఫోర్జ్డ్ ఫేక్ డాక్యుమెంట్స్ అట. ఒక్కటి కూడా రియాలిటీ లేదట. సో ఎక్కడ వాళ్ళకి అర్థమవుతుంది అంటే, ఒక 2 క్వశ్చన్లలో ఒక క్వశ్చన్ కూడా సరిగ్గా అర్థం కాకపోతే ఏదో తేడా అనిపిస్తుంది. ఆ తీసుకొచ్చినటువంటి లెటర్లు ఏమైతే ఉన్నాయో అవి చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో ఇంకా వాళ్ళు గట్టిగా అసలు ఏంటన్నా కథ చెప్పు అంటే, అప్పుడు మనోడు ఈ హ్యాడ్ నో చాయిస్ బట్ టు యాక్సెప్ట్ ది ట్రూత్. ఏంటంటే నేను ఇలా డబ్బులు కట్టాను. ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అనేది వచ్చింది. ఏంటి అంటే 1,20,00,000 రూపాయల బ్యాంక్ అమౌంట్ అతని బ్యాంకులో ఉన్నట్టు లెటర్ కూడా చూపెట్టారనమాట. అరే బ్యాంక్ వాళ్ళు కూడా లెటర్లు ఇస్తారా అంటే, ఏమో ఇస్తారట. ఏంటి అంటే జనరల్గా ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా అబ్రాడ్ వెళ్తున్నారు అంటే బ్యాంకులో డబ్బులు అనేవి చూపించాలి. ఎందుకు చూపించాలి అంటే, మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఉండటానికి, తినడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయని వీసా ఇవ్వడం కోసం. జనరల్గా ఇందులో 2 రకాలు ఉన్నాయట. ఒకటి ఏంటంటే బ్యాంక్ వాళ్ళే డబ్బులు వేస్తారట, ఇంటర్వ్యూ అయిపోయి అంతా అయిపోయి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సో వీళ్ళు ఏదో వాళ్ళ కమిషనో సంథింగ్ వాట్ ఎవర్ తీసుకుంటారట. లేదు అంటే ఇంకొక సెకండ్ పార్టీ వాళ్ళు ఉంటారట, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయట, వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేస్తారట. చేసి వీళ్ళ దగ్గర నుంచి చెక్ తీసి పెట్టుకుంటారట. దానికి ఇంత వడ్డీ అని తీసుకుంటారట. 3 రోజులకైతే ఇంత వడ్డీ, 6 రోజులకైతే ఇంత వడ్డీ, 10 రోజులకైతే ఇంత వడ్డీ. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత తెల్లారి వాళ్ళ డబ్బులు వాళ్ళు లాక్కుంటారు. అవి 2 రకాలుగా డబ్బులు చూపించడానికి ఇచ్చేటువంటి లెటర్స్ అనమాట. చాలా ఆశ్చర్యపోతున్నారు కదా, అందరికీ తెలిసివి. ఇప్పుడు అతను అది కూడా చూపించినటువంటి లెటరు ఆబ్వియస్లీ అందులో డబ్బులు ఉన్నా కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ని ఫేక్ ఉన్నప్పుడు అది నిజం ఎట్లా అవుతుంది? అప్పుడు వాళ్ళు ఢిల్లీ పోలీసులను పిలిచి అతన్ని అరెస్ట్ చేసి పంపించారు. అంటే ఇప్పుడు ఇది కేసు అంటే జనరల్గా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఎవరు ఏంటి అని చెప్పి పోలీసులు వాళ్ళ భాషలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే చెప్పింది ఏంటి అంటే, నితిన్ అనేటువంటి ఒక పర్సన్ విజయవాడలో ఉంటాడు, అతను ఏజెంట్. సో
అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వివరాల ప్రకారం ఏంటంటే ఇతను గుజరాత్కి వెళ్ళేసి ఏదో సంథింగ్ సర్టిఫికెట్లు అనేవి కొట్టించుకొని తీసుకొచ్చాడని. రీసెంట్గా చూస్తున్నాం కదా మనం, H1B వీసాలు కూడా జస్ట్ ఒక 1.5-2 months బ్యాక్ ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఏంటంటే ఫేక్ డిగ్రీలు పెట్టుకొని అదే టైంలో మన ఇండియన్ పోలీసు ఎక్కడ గుజరాత్లోనో సంథింగ్ నోయిడాలో ఎక్కడో సమ్వేర్ అండి, చాలా పెద్ద పెద్ద కట్టల ఫేక్ సర్టిఫికెట్లు పట్టుకున్నారు రీసెంట్గా. కేరళలో కూడా అనుకుంటే చాలా చోట్ల గత లాస్ట్ ఒక 4-5 monthsలో చాలా చోట్ల ఈ ఫేక్ డిగ్రీలకు సంబంధించినటువంటివి పట్టుకున్నారనమాట. సో ఇతను ఇచ్చినటువంటి ఒక్క సర్టిఫికెట్ కూడా జెన్యూన్ కాదు, ఒక్క లెటర్ కూడా జెన్యూన్ కాదు. ఇతను ఇంకా ఒప్పేసుకున్నాడంటే నేను ఎక్కడ జాబ్ చేయలేదు, నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఇవన్నీ ఫేకు, నేను దీనికోసం డబ్బులు కట్టాను అని చెప్పి. సో ఇతను డబ్బులు కడితే అతన్ని వెళ్ళేసి మరి గుజరాత్లో సంథింగ్ ఎక్కడ తెచ్చాడో ఏం తెచ్చాడో తెలియదులే కానీ మరి అక్కడికి వెళ్ళేసి ఆ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి ఇతనికి ఇచ్చాడు అని చెప్పేసి అంటున్నారనమాట. మరి ఎలా తెచ్చాడు ఏంటి ఇదంతా మనకైతే ఖచ్చితంగా తెలియదు. దాంట్లో ఉన్న న్యూస్ ప్రకారం ఏంటంటే వీళ్ళు పట్టుకున్నవన్నీ ఫేక్ సర్టిఫికెట్లు, ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే బిహైండ్ ద స్టోరీ అనేది ఉందన్నమాట. సో యుఎస్ ఎంబసీలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటా నాకు తెలిసి ఎంబసీ వాళ్ళు ఒక అతన్ని అరెస్ట్ చేయించడం. ఇప్పుడు ఎంబసీ వాళ్ళ దగ్గర కూడా ప్రాపర్ ఛానల్స్ అనేవి ఉన్నాయి. ఒక ఫేక్ సర్టిఫికేట్ని ఎలా డిటెక్ట్ చేయాలి, ఫేక్ కాన్వకేషన్ని ఎలా డిటెక్ట్ చేయాలి, ఫేక్ ఎక్స్పీరియన్స్లు ఇదివరకంటే సరే తెలిసో తెలియకో వెళ్ళారు, ఈ మధ్యన ఇన్ని జరిగినాయి కదా. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, అబ్రాడ్ వెళ్ళాలి అంటే మీ ఓన్గా మీరు ప్లాన్ చేసుకోండి, మీరు చదువుకుంటే వెళ్ళండి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికే వీసా వచ్చింది, అక్కడ పోయి ఏం చేస్తాడు, ఏం చదువుతాడు, ఇంగ్లీష్ రాదు, ఫేక్ సర్టిఫికెట్లు, ఫేక్ ఇవ్వడము. పొద్దున్న లేస్తే నా యూట్యూబ్ వీడియోలో మొత్తం కామెంట్లు అవే, ఫేక్ రెజ్యూమ్, ఫేక్ సర్టిఫికేట్, ఫేక్ రెజ్యూమ్, ఫేక్ సర్టిఫికేట్ పెడుతుంటారు చాలామంది. అంటే వాళ్ళంతా ఫీల్ అవుతున్నారు పాపం, వాళ్ళు కష్టపడి అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయి ఇప్పుడు వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఏముంది తేడా, ఇద్దరు పక్కన నిలబడితే ఇద్దరు ఇండియన్స్ అంటారు కదా, ఈయన ఫేక్ సర్టిఫికెట్ వాడు, ఈయన ఒరిజినల్ సర్టిఫికెట్ వాడు అంటారా? తెలియదు కదా, వాళ్ళకి చూసే వాళ్ళకి తెలియదు కదండి, ఎవరికి ఖచ్చితంగా గుర్తుపట్టలేరు కదా. సో ఇప్పుడు H1B మీద ఉండి పేరోల్ మెయింటైన్ చేసేవాడు, లేకపోతే H1B మీద ఉండి ప్రాపర్గా గూగుల్లో జాబ్ చేసేవాళ్ళు ఇద్దరు పక్క నిలబడ్డారు అనుకోండి, తెలుస్తుందా ఈయన ఇది అని? అలా గుర్తుపట్టలేము. ఏంటంటే అందరినీ ఒకదాని కిందకే తీసుకొచ్చి కట్టేస్తారనమాట. సో ఇలాంటి వాళ్ళ వలన అలాంటి వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది. అంటే జెన్యూన్ అప్లికెంట్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తారు కదా యుఎస్ ఎంబసీ వాళ్ళు, రైట్ కొంచెం జాగ్రత్తగా ఉన్నాను నాయన, ఇట్లాంటి మాకు ఫేక్ సర్టిఫికేట్లు కొన్ని వచ్చినాయని చెప్పేసి వీళ్ళు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళు పోయి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ పర్టికులర్ ఏరియా నుంచి ఎవరైనా రేపొద్దున ఒక జెన్యూన్ క్యాండిడేట్ వెళ్ళొచ్చు కదా ఇంటర్వ్యూకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు గుజరాత్లోనో తెచ్చారనుకుందామండి ఆ దొంగ సర్టిఫికెట్లు. గుజరాత్ నుంచి ఎవరో ఒక జెన్యూన్ క్యాండిడేట్ మంచి యూనివర్సిటీలో చదువుకుని జీపీఏతో వెళ్తారు, రేపు పొద్దున అతని వీసా రిజెక్ట్ చేస్తే అన్యాయం కదా పాపం. అంటే ఇలాంటి కొంతమంది వాళ్ళు చేసినటువంటి పనుల వలన జెన్యూన్గా ఎవరెవరైతే వెళ్దాం అనుకుంటారో వాళ్ళు సఫర్ అవుతారు. సో నేను ఈ పర్టికులర్ వీడియో చేయడానికి కూడా రీజన్ అదే. అబ్రాడ్ అనగానే మీరు పోయి డబ్బులు కట్టేసేసి వెళ్ళిపోయాము ఊహించేసుకొని మీరు ఒక సినిమా క్రియేట్ చేసేసుకొని అక్కడికి వెళ్ళటము, కార్లో డోర్ తీస్తే దిగటము టైపులో ఊహించుకోకండి. ఆ రోజులు పోయినాయి, అంత సీన్ లేదు ఇప్పుడు. మీరు జెన్యూన్గా వెళ్తేనే ఏమన్నా కాస్త కొద్ది గొప్ప ప్రశాంతంగా బతకగలుగుతారు. కానీ ఇలాగ ఫేక్ చేసి వెళ్తే రేపు పొద్దున ఒకవేళ ఇక్కడ కాకపోతే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో పట్టుకుంటారు, అక్కడ కాకపోతే యూఎస్లో ల్యాండ్ అయ్యాక బట్టి ఎక్కడో అక్కడ. ఇప్పుడు ఏమైంది చెప్పండి, ఈ అబ్రాడ్ అనేటువంటి ఒక ఆశతోటి ఇప్పుడు తప్పు 100% తప్పు అందరి వైపు ఉంటుంది. ఇప్పుడు ఆ సర్టిఫికేట్లు ఇప్పించినోడిది తప్పు ఉంటుంది, తీసుకున్నోడిది కూడా తప్పు ఉంటుంది. ఏమీ లేకుండా కనీసం ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా పోనీ ఒక్కటన్నా జెన్యూన్ ఉందా అంటే ఆ ఎక్స్పీరియన్స్ది దొంగ లెటరే, బ్యాంక్ది దొంగ లెటరే, 35,000 కట్టి అప్రైజల్ది దొంగ లెటరే, డిగ్రీ దొంగ మొత్తం అంట. అసలు ప్రతిది కూడా ఫేక్ అంట. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మరి యుఎస్ వాళ్ళు ఇన్ని రూల్స్ పెడుతున్నారు అంటే పెట్టరా అండి, మరి వాళ్ళు కూడా ఎంత ఇది ఎన్నని పట్టుకుంటారు వాళ్ళు కూడా ప్రతిదీ చెక్ చేయాలంటే. రీసెంట్గా చూస్తే యూకేలో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తే ఫేక్ సర్టిఫికేట్ అని తెలిసి డిపోర్ట్ చేశారు, ఒకళ్ళనో ఇద్దరినో. అంటే మెకానిజం అనేది డెవలప్ అయిపోయింది. అందరూ కూడా ప్రాపర్ ఈ స్కానర్లని, ప్రాపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, లోగో డిటెక్ట్ చేయడం అని ఇలాంటివి రకరకాలవన్నీ వస్తున్నాయి. సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. అబ్రాడ్ కోసం ఆశపడి చివరికి ఇలాగా జైల్లో ఉండేటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. తొందరపడి ఏజెంట్లని నమ్మకండి, తొందరపడి డబ్బులు పోగొట్టుకోకండి. అనవసరంగా
మీ ఫ్యూచర్ని పాడు చేసుకోకండి. ఒక్కసారి పోలీస్ హిస్టరీలోకి వెళ్ళారంటే మీరు జీవితాంతం సఫర్ అవుతూనే ఉంటారు. ఏదో ఒక రకంగా మీకు హ్యాపీ లైఫ్ అనేది ఉండదు. ఒక్క అబ్రాడ్ డ్రీమ్ కోసం ఇలా అనవసరంగా మీ లైఫ్ని రిస్క్లో అయితే పెట్టుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఏజెంట్లతో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే ఉండండి. బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే.